స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభా. మోహోన్నతుడు పరిశుద్ధుడు యేసు ప్రభా, మీకు వందనాలు. మీ గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ప్రభువా. మరి ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాకు తోడైంది, సంఘానికి తోడైంది, ప్రజలందరినీ కూడా ఆదరించి కాపాడి ఆశీర్వదించిన యేసు ప్రభువా, మీకు వందనాలు. మరి ఇదిగో తండ్రి నాయన ప్రభువా, ఇక ఆన్లైన్ ద్వారా తండ్రి నాయన వాక్యాన్ని ప్రారంభించగా తండ్రి, ఇది మొదలుకొని కడ వరకు మీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన ప్రభువా, మరి ఇక వీడియో తండ్రి నాయన వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడి ఆశీర్వదించబడి యేసు క్రీస్తు ప్రభులో బహు బలవంతులుగా తండ్రి ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. ఇప్పుడు జరుగుతున్న తండ్రి కార్యక్రమం అంతటినీ కూడా దీవించి పాటల ఎందును వాక్యం ఎందును తండ్రి నాయన ఓ ప్రార్థన ఎందు మీరే తోడుగా ఉండి మా అందరి ద్వారా మీరు మహిమ పొందండి. ఇదిగో తండ్రి ఇచ్చిన ఈ యొక్క తండ్రి నాయన ప్రభా ఐటమ్స్ బట్టి తండ్రి నాయన ఈ యొక్క ఓ వాక్యాలు బట్టి నా తండ్రి నాయన ఆయా ఇచ్చిన సమస్య అన్నిటిని బట్టి కూడా మీకే మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రార్థన వినే దేవుడా, ఇంకా కావలసిన ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, అతిశయం నీవే యేసయ్యా. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, వెనుక నుండి నన్ను లేపావు దేవా, వెనుక నుండి నన్ను లేపావు దేవా, లేపావు దేవా. యేసయ్యా 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 యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, అతిశయం నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలు, ప్రభుకు మరి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మరి మహాకృపను బట్టి మరి గడిచిన దినాలన్నీ కూడా ప్రభు కాచి కాపాడి తన ఉచితమైన కృప ద్వారా ఇంతవరకు సంఘమును అలాగే ప్రజలందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు కాచి కాపాడినందుకు ప్రభుకే మరి మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి మరలా ఇక ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభునే మరి మనం అందరము కలిసి ప్రభునే మహిమపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి మరి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్కు మీదనే ప్రతి వారు కూడా మీరు దృష్టి పెట్టండి. సంఘము అలాగనే ఇదే ప్రతి వారు కూడా దేవుని మాట మీద మనము దృష్టి పెట్టినట్లయితే దేవుని మనం చూడగలుగుతాం. యేసు ప్రభులో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కూడా మనము తీసుకోగలుగుతాము, పొందగలుగుతామని ప్రతి వారు కూడా మనం గుర్తించాము. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో బైబిల్ మనకి ఏం చెప్తుందో మనం చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మరి మహాకృపను బట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తా ఉన్నారు. సంఘము, దేవుని యొక్క సంఘము దేవునితో మరి ముందుకు నడుస్తున్న సమయాల్లో మళ్ళీ ఈ యొక్క సంఘము, ఫిలిప్పీ సంఘము దేవుని నుంచి ఈ లోకం వైపు ఆలోచనలు కలిగి లోకాన్ని చూడడం మొదలుపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క దీవులు వారు పొందుతూ కూడా ఆశీర్వదించబడిన తర్వాత వారు మరలా దేవునిని వారు విడిచిపెట్టి లోకం వైపు వారు మలుగుతూ ఉన్నారు. లోక సంతోషాలను వారు ఆనందించాలని వారు తలుస్తున్న సమయంలో పౌలు గారు ఈ ఉత్తరాన్ని వారికి రాస్తా ఉన్నారు. అందుకనే అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకును తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు దగ్గరగా ఉన్నారు, ప్రభు మనతో ఉన్నారు కనుక దేవుని ప్రజలారా, ఓ సంఘమా, మీరు దేవుణ్ణి మీరు చూడండి. మునుపు ఎలాగైతే మీరు ప్రభుతో ఉన్నారు, మునుపు ఎలాగైతే దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తున్నారు, అదే రీతిగా మరలా మీరు ప్రభుని ఆరాధించండి, ప్రభుని స్తుతించండి. లోకాశలను కూడా మీరు విడిచిపెట్టి ప్రభుని ఆరాధించండి, ప్రభుని స్తుతించండి అని ఈ యొక్క భక్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తా ఉన్నారు. కావున దేవుని పిల్లలుగా మనమందరము కూడా మన ఆనందము యేసు ప్రభులో ఉన్నది, మన సంతోషము యేసు ప్రభులో ఉన్నది, మన జీవము యేసు ప్రభులో దాచబడి ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము ప్రభుతో ఆనందించేవారుగా ఉందాం, ప్రభుతో సంతోషించేవారుగా ఉందాం. కాబట్టి నాడు అనేక మంది లోకం వైపు తిరిగిపోతున్నారు, లోక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు, లోక కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నారు, దేవుని యొక్క ప్రేమను వారు విడిచిపెడుతున్నారు. అందుకోసమనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి మాట చెప్తున్నారు కనుక దేవుని ప్రజలుగా ఈ మాట యావత్తు ప్రపంచం కోసం కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. మనం ప్రతి ఒక్కరము కూడా ప్రభులో ఆనందిద్దాం, ప్రభులో సంతోషిద్దాం. ఒకవేళ ప్రభుతో మనము సంతోషించకపోతే, ప్రభుతో మనం ముందుకు వెళ్ళకపోతే, ప్రభు మీద నుంచి మన యొక్క ఆలోచన విధానము, మన దృష్టి పక్కకు మళ్ళినట్లయితే ఏంటి నష్టము? ఏం జరుగుతుంది? అంతా బాగానే ఉంటుంది కదా అని ప్రజలు తలస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుని వాక్కు మీదే ప్రతి వారు కూడా దృష్టి పెట్టండి. మీరు అటు ఇటు చూడదు, కానీ దేవుని వాక్యం మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడుతున్నామో యేసు ప్రభుని మనం చూడగలుగుతాము, యేసు ప్రభు యొక్క కృపను మనం పొందగలుగుతాం. చూద్దాం, దేవుని వైపు కాకుండా మన ఆలోచనలు పక్కకు మళ్ళితే పరిస్థితి ఏంటి? ప్రసంగి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఈ మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో ఈ మాట రాయబడుతుంది. దుర్దినము రాక మునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రసంగి 12 మొదట వచనములో రాయబడుతున్నది, దుర్దినములు రాకముందే ఇప్పటి వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే. ప్రసంగి చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దుర్దినములు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, ఇప్పుడు మనము మంచి దినాల్లో లేము, భయంకరమైన దినాల్లో ఉన్నాము. భయంకరమైన శోధనలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, మరణాలు ప్రజలు అనుభవిస్తూ ఉన్న దినాల్లో ఉన్నాము. అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పటికంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు కంటే భయంకరమైన కరువులు రాబోతున్నాయి అంటున్నాడు, భయంకరమైన మరణాలు రాబోతున్నాయి అంటున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కావున అది ఇంకా మన దగ్గరికి రాక మునిపే, ఇప్పుడు కంటే ఈ కరోనా వ్యాధి కంటే అది భయంకరమైన వ్యాధులు భూమికి రాబోతున్నాయి, సమస్యలు భూమికి రాబోతున్నాయి, కష్టాలు ప్రజలు అనుభవించడానికి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. దాని నుంచి మనం తప్పించబడాలంటే, దాని నుంచి మనం ఏర్చేయబడాలంటే ఇదిగో బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రసంగి అంటున్నాడు,
సొలొమోను మహారాజు చెప్తున్నాడు ఈ మాట. దుర్దినములు రాక మునిపే అంటున్నాడు. చెడ్డ దినాలు మళ్ళీ ఇంకా తాకక మునిపే మనము ప్రభు తట్టు మనం తిరగాలి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర మనం విజ్ఞాపన చేయాలని బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నది. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు ఈ కరోనాను బట్టి, ఈ వ్యాధులను బట్టి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులైపోతున్నారు. అయినా దీనికంటే భయంకరమైనది పరిస్థితులు భూమి మీదకి రాబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు సేవకులైన మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది మాతోనే కాదు కానీ ప్రార్థించే ప్రతి వారితోనూ కూడా ప్రభు మాట్లాడతాడు. ఆయన మాట్లాడగలిగే దేవుడై ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రతి వారము కూడా మనం గుర్తించాలి. ప్రతి వారము కూడా ప్రభు నామములో మనం ప్రార్థన చేయాలి. ఆ దుర్దినము, ఆ శ్రమ, ఆ బాధ, ఆ మరణము ఇంకా 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 నీ దగ్గర రాకమునిపే నీవు ప్రభుని ఆరాధించు. ప్రభు సన్నిధిలోకి నువ్వు రా. దేవుని దగ్గర నువ్వు మోకరించు. ఇంటిలో కావచ్చు, చర్చిలో కావచ్చు, ప్రార్థన చేయి. దేవుని నువ్వు వేడుకో. దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి మనల్ని కాపాడతాడు. ఆ పరిస్థితుల నుంచి, ఆ భయంకరమైన ఉపద్రవం నుంచి ఆయన మనల్ని కాపాడగలిగే దేవుడు, రక్షించగలిగే ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. అందుకోసమనే దేవుడు ఇంకా కొద్ది సమయాన్ని మనకిస్తున్నాడు. ఇంకా అవకాశం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, ప్రజలారా, ఇంకా నీకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని వ్యర్థపరచకండి. ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రభు సన్నిధికి రండి. ప్రభు దగ్గర ప్రార్థించండి. ప్రభువుని వేడుకోండి. ఆయన కృపగల దేవుడు. ఆయన మనకు సహాయం చేయడానికి సమర్థుడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. దుర్దినం అంటే ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. దేవుని మాటను మనం వినకపోతే, దేవునికి మనము లోబడకపోతే పరిస్థితులు ఏ రీతిగా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలము మనతో మాట్లాడుచుండగా ప్రతి వారము కూడా ఆ మాటలను మనం జాగ్రత్తగా మనం విందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఇదిగో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడు. దేవుడు తన ప్రజలను కాపాడగలిగే దేవుడు. ఇదిగో ప్రవక్త బిలాము ఉన్నాడు. సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రవక్తను మనం చూస్తున్నాము 22:12లో. అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలని అని బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. బిలాము దగ్గరికి దేవుని యొక్క కృప వచ్చింది. ఇదిగో బిలాము దేవునితో సంతోషించేవాడు, దేవునిలో ఆనందించేవాడు, దేవాది దేవుడని యెహోవాతో సహవాసంలో ముందుకు కొనసాగేవాడు. ప్రార్థన జీవితంలో ఆయన ముందుకు కొనసాగుతున్నట్టు ఈ బిలాము చూసారా, ఆయన ఆలోచనలు మారాయి, ఆయన తలంపులు మారాయి. జాగ్రత్త. దేవుని బిడ్డలుగా ప్రతి వారము కూడా గుర్తించుకోవాలి. ఏంటంటే దుష్టుడు ఎప్పుడు తన బాణాన్ని తన దేవుని బిడ్డల మీద ఆయన ప్రయోగిస్తాడో అది జాగ్రత్తగా మనం ఇప్పుడు కూడా కాసుకుంటూ మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇదిగో బిలాము ప్రార్థన పరుడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, దేవుని స్తుతించే వ్యక్తి కనుక ఆ విషయాలను ఇదిగో దేవుడు చెప్తున్నాడు బిలాముతో. బిలాము దగ్గరికి వచ్చారు వ్యక్తులు, ధనాన్ని తీసుకుని వచ్చారు. దేవునికి మరి మహిమ కలుగును గాక. బిలాము దగ్గరికి వచ్చారు వ్యక్తులు, డబ్బు మూటలు తీసుకుని వచ్చారు, ధనాన్ని తీసుకుని వచ్చారు. బిలాము ముందు పెట్టారు. బిలాము ముందు పెట్టి మాతో నీ వచ్చి మేము ఏదైతే చెప్తున్నామో ఆ పని మీరు చేయాలి, ఆ ప్రజలను మీరు శపించాలి అని బిలాము దగ్గరికి ఓ వ్యక్తులు వచ్చారు. డబ్బు సంచులు పట్టుకుని డబ్బు ధనాన్ని తీసుకుని వచ్చి బిలాము ముందు పెట్టగానే బిలాము ఆలోచన విధానం మారింది. బిలాము యొక్క తలంపులు మారాయి. బిలాము యొక్క ఉద్దేశము మారిపోయింది. అందుకోసమనే ఫిలిప్పులు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు అందుకే చెప్పారు ఫిలిప్పీ సంఘానికి, ఓ సంఘమా ప్రభునందు ఆనందించండి, ప్రభుతో సంతోషించండి, ప్రభులో ముందుకి కొనసాగమని దేవుని వాక్యం అందుకనే ముందుగా మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవునితో ఉన్నట్టు వ్యక్తి, దేవుళ్ళు ఆనందిస్తున్న వ్యక్తి, దేవునితో సంతోషిస్తున్నట్టు వ్యక్తి అంటే ఈ యొక్క బిలాము గారు ఆ ధనాన్ని చూడగానే ఆ ఆశలో పడిపోయారు.
ఆ తలంపులో పడిపోయాడు. ఆ ఆలోచనలు ఆయనలోకి వచ్చేసాయి. శత్రువు వచ్చాడు, ఆయనని వశపరుచుకుంటున్నాడు. డబ్బును చూపించి, ధనాన్ని చూపించి. అయితే ఆయన దాని విషయంలో పూర్తిగా దేవుని విధానాలను, దేవుని ఆలోచనలను, దేవుని భక్తిని ఆయన పక్కన పెట్టి దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను వెళ్తానని ఆయన సిద్ధపడుతున్న సమయంలో, అందుకని ఇక్కడ రాయబడుతున్నది 12లో, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు. ఇదిగో మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు. పాలు తేనె ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపిస్తున్నారు. ఇదిగో మధ్యలో వారికి కొన్ని అడ్డులు వచ్చాయి, ఆటంకములు వచ్చాయి. అయితే అక్కడ ఉన్న ప్రజలు వారిని ఇబ్బంది పెట్టాలని దేవుని ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను, ఇదిగో బిలాము ప్రవక్త, ఆయనకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, దీవులు ఇచ్చాడు. ఆయన దగ్గర కొన్ని వరాలు ఉన్నాయి. ఆ వరాలు ఉపయోగించి ఆ ప్రజలను నాశనం చేయాలని వారు వచ్చి బిలాముతో చెప్పినప్పుడు, ఆ డబ్బును చూసి బిలాము వెంటనే కూడా వారితో వెళ్ళడానికి ఆయన ఏకీవించాడు, సిద్ధపడ్డాడు. సిద్ధపడినప్పుడు వెంటనే కూడా ప్రభు వచ్చారు. అక్కడికి దేవుని వాక్కు వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళొద్దు అని బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, దేవుని బిడ్డలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. ఇదిగో ప్రజలైన ప్రతి ఒక్కరు కూడా దేవునికి మొరపెడతాం. ఏంటంటే మనకు ఎప్పుడైతే ఇష్టమైనదో అది దేవునికి ఇష్టము కాదు. దేవునికి ఇష్టము లేనిది మనం కోరినప్పుడు దేవుడు ముందుగా మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు ముందుగా మనతో చెప్తాడు, వద్దు నాయన, నువ్వు ఆ పని చేయకూడదు, ఆ జోలికి నువ్వు పోకూడదు, ఆలోచనలు నీలో రాకూడదని దేవుడు తన ప్రజలతో దేవుడు చెప్తాడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు ఆ మాటలు చెప్తూ ఉంటుంటాడు. అలాగనే ప్రవక్త దైవజనుడైన బిలాముతో కూడా దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన ఆలోచనలు మారినప్పుడు కూడా ఆయన రక్షించుకోవడానికి ప్రభు వచ్చి ఆ బిలాముతో మాట్లాడుతున్నప్పుడు బిలాము ఏమాత్రము కూడా దేవుని మాటకైనా లోబడలేదు. కానీ ఆయన ఆ యొక్క ధనం మీదను ఆశ కలిగి ఉన్నది, ధనం మీదను ఆలోచనలతో పోయాడు. ఇక దాంట్లో పడిపోయాడు పూర్తిగా. దేవుని ప్రేమ నుంచి వెలదొలగడంతో దేవుడు చెప్పాడు వెళ్ళొద్దు. అయినప్పుడు కూడా బిలాము వెళ్ళటానికి, ఆయన ముందుకు కొనసాగటానికి ఆయన మరలా ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు ముందుగా చెప్తాడు, తర్వాత రెండోసారి కూడా దేవుడు మాట్లాడతాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు 2 సార్లు తన ప్రజలతో మాట్లాడతాడు. దేనికోసం అంటే ఆయనకి ఇష్టం లేనిది మనం చేసినప్పుడు దాని నుంచి మనం ఆపటానికి, దాని నుంచి మనల్ని తొలగించడానికి, దాని నుంచి మనం రక్షించడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. ముందుగా దేవుడు మాట్లాడతాడు. మనం కాపాడుకోవడానికి, ఆయన పిల్లలు కనుక మనం కాపాడుకోవడానికి దేవుడు ముందుగా మాట్లాడు. తర్వాత కూడా దాని నుంచి తప్పించడానికి కూడా దేవుడు ఆలోచిస్తాడు. కానీ ప్రజలు వారు ఏదైతే ఇష్టపడుతున్నారో దాని కొరకే వారు ఎక్కువగా దేవుని దగ్గర మొరపెడతా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. దేవుడు ఒకసారి తన నిర్ణయాన్ని దేవుడు చెప్తాడు. మరి ఎంత చేసినా సరే దేవుని యొక్క నిర్ణయము మారదు, దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రము కూడా మారదు. దేవుడు ఏం చేయాలనుకుంటాడో అది మాత్రమే చేస్తాడంతే. మరి ఎంత గోజాడినా, ఎంత దేవుని దగ్గర ప్రార్థన చేసినా, ఎలాంటి వారైనప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తాడు. బిలాముతో చెప్పినప్పుడు ఆయన దాన్ని అంగీకరించలేదు. దేవుని ప్రేమ నుంచి వెలదొలిగిపోయాడు, భక్తి నుంచి వెలదొలిగిపోయాడు, లోకాశలో పడిపోయాడు, లోక కోరికల్లో ధనం మీద ఆయనకు ఆలోచన పడిపోయింది. ఆ ధనాన్ని నేను ఎలాగ సంపాదించుకోవాలి, ఆ ధనంతో నేను ఎలాగ ఆనందించాలని ఆయన దేవుని కృపను పక్కన పెట్టాడు. లోకములోకి ఆయన జారిపోతా ఉన్నాడు. సరే, అయితే దేవుడు రెండోసారి చెప్పాడు బిలాముతో, సరే నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు దేవుడు. వెళ్ళొచ్చు అని దేవుడు ఆయనని గాడిదతో దేవుడు గద్దించాడు. గాత్వాబంతో దేవుడు ఆయన గద్దించాడు. ఆయనకి బుద్ధి చెప్పినట్టుగా సంఖ్యాకాండములు బైబిల్ గ్రంథం మనకి తేటగా బోధిస్తూ ఉన్నది. జాగ్రత్త, దేవుని బిడ్డలుగా దేవుని మాటకు మనం లోపడకపోతే, దేవుని విధేయతతో మనము కొనసాగకపోతే, మన చూపులు, మన ఆలోచన విధానాలు ఎప్పుడైతే మారుతున్నాయో దాని ద్వారా మనకి శ్రమ, దాని ద్వారా మనకి గొప్ప మరణం ఉన్నదని నేను చెప్పడం లేదు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది. చూద్దాం, సంఖ్యాకాండములో ఈ మాట మనం చూద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకెమును, సూరును, హూరును, రేవను చంపిరి. బేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూశారా, బిలామును ఖడ్గముతో ఆయన చంపవలసి వచ్చింది.
దేవుని యొక్క ఖడ్గం ఆయన మీద పడవలసి వచ్చింది. దేవుని మాట వినలేదు బిలాము. జాగ్రత్త, బిలామేమో ఒక విశ్వాసి కాదు, బిలామేదో ఒక దేవుని సంఘంలో సభ్యుడు కాదు. ఆయన ఒక ప్రవక్త, దైవజనుడు, దేవుని ఆశీర్వాదములతో నింపబడిన వ్యక్తి, దైవ వరాలతో నింపబడిన వ్యక్తి. దేవుని ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసింది, దేవుడు అందరికీ ఒకేలాగా న్యాయం తీరుస్తాడు, ఒకేలాగా దేవుడు తన పని కొనసాగిస్తాడు. ఇదిగో బిలామును రక్షించడానికి దేవుడు ముందుగా చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, ఆగు అన్నాడు. కానీ ఎప్పుడైతే లోకాశంలోకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే ఈ ధనాన్ని ప్రేమించాడో, దేవుని ప్రేమ ఆయనలోంచి బయటికి వెళ్ళిపోయింది. శత్రువు ఆయన పూర్తిగా వశపరుచుకున్నాడు. వశపరుచుకొని ఆయనతో శత్రువుతో ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. అందుకోసమనే దైవజనుడు, ప్రవక్త, చూసారా, ఆయన ఉద్రాపరాయంలో చనిపోవలసిన ఈ దైవజనుడు అకాల మరణము ఆయనకి సంభవించింది. చూసారా, కత్తితో ఆయన వధించబడ్డాడు, కత్తితో ఆయన చంపబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఒక దైవజనుడు, ప్రవక్త, ఈయనకి దేవుని రాజ్యం ఉన్నదా? చూసారా, ఆయన దేవుని రాజ్యంలో పోగలుగుతాడా? కారణం ఏంటంటే దేవుని మాట అయినా వినలేదు, దేవునికి ఆయన లోపడలేదు. దేవుడు చెప్పింది దాన్ని పక్కన పెట్టి, నా బలము, నా శక్తి, నేను ఏదైనా చేయగలుగుతానని ఆయన ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళినందుకే ఆయనకి మరణము సిద్ధముగా దేవుడు సిద్ధపరిచాడు. జాగ్రత్త, దేవుని పిల్లలుగా ప్రతి వారం కూడా నాకు డబ్బు ఉంది, నాకు ఐశ్వర్యం ఉన్నది, నేను అది కలిగి ఉన్నాను, ఇది కలిగి ఉన్నాను, ఏది కలిగినప్పటికి కూడా నా దేవుని దగ్గర దేనికి పనికిరాదు. ఆయన దగ్గర మోకరించడం, ఆయన దగ్గర ప్రార్థన చేయడము, ఆయనకి లోబడటము, ఆయన దగ్గర మనం ఎప్పుడైతే విధేయత కలిగి మనం జీవిస్తున్నామో దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకోసమనే పౌలు గారు చెప్పారు ఫిలిప్పీ సంఘానికి, మీరు ఎప్పుడు కూడా దేవునిలో ఆనందించండి, దేవునితో సంతోషించండి. అందుకని ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సంఘముతో, ప్రజలతో, ఈ లోకంతో దేవుడు చెప్పేది. ఈ వాక్యము వినే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడేది. మన ఆనందము యేసు ప్రభులో ఉన్నది, మన సంతోషం యేసు ప్రభుతో ఉన్నది. ఆ విషయాలను ప్రతి వారము కూడా మనం గుర్తిందాము, ప్రతి వారము కూడా గ్రహిందాము, ప్రభులో మనం ముందుకెళదాము. జాగ్రత్త, ఇదిగో దుర్దినములు రాకమునిపే ఇదిగో మరణము బిలాము దగ్గరకు వచ్చింది. ఇంకా దాని నుంచి ఆయన రక్షించబడలేదు, దాని నుంచి ఆయన తప్పించబడలేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది ఇంకా అవకాశము దాటిపోయింది, ఆ సమయం అయిపోయింది. అందుకోసం నీ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుని సంగమా, ప్రజలారా, ఇక ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పేది, నీకు ఇంకా సమయం ఉంది బాబు, అమ్మా, నీకు ఇంకా సమయం ఉన్నది. ఆ సమయాన్ని వృధాపరచకండి, ప్రభువుకు లోబడండి, ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. అయ్యో ప్రభా, నేను పాపిని, నా పాపములు క్షమించు ఆయన, నన్ను ప్రభా మీ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధిపరచు ప్రభు అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నామో, ఎప్పుడైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన మనలను క్షమించగలిగే దేవుడు. ఆయన మాట వినకపోతే ఇదిగో బిలాముకి ఏది సంభవించిందో అలాగనే భూమి మీద ఏ ఒక్కరమైనా సరే ఆయన నుంచి తప్పించుకునే అవకాశం లేదని ఈ ఉదయకాలం బైబిల్ గ్రంథం మన తేటగా బోధిస్తుండగా, జాగ్రత్త, ప్రతి వారము కూడా దేవుని చూద్దాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు ప్రేమ గల దేవుడు, ఆయన నిన్ను నన్ను ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథంలో మరొకసారి వద్దాం. ప్రసంగి 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రసంగి 12వ అధ్యాయము ఇక 2వ వచనంలో ఈ మాట మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని, తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఓ నీ దేవుని స్మరించు, నీ సృష్టికర్త, నిన్ను సృష్టించిన దేవుని నీవు ఆరాధించు, దేవుని నువ్వు స్తుతించు. చూసారా, ఇదిగో అన్నీ కూడా రాకముందే. అందుకని అక్కడ దేవుని వాక్యములో చూసారా, సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే వాన వెలిసి మేఘములు మరలా రాకముందే. చూసారా, చూద్దాంలే, ఈనాడు ఎంతో మంది ప్రజలు ఇంకా ఏం కాలేదు కదా, మనకి మంచి బాగానే ఉన్నాం కదా, అది మంచిగానే ఉన్నాం కదా. జాగ్రత్త, శ్రమ నీ దగ్గరికి రాకముందే, శోధన నీ దగ్గర రాకముందే, శోధన నిన్ను తాకకముందే నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. నీ దేవుడు గొప్పవాడమ్మా,
నీ దేవుడు గొప్పవాడు సహోదరి సహోదరుడా. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఇదిగో ఈ ఉదయ కాలము ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని రక్షించుకోవడానికి, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆయన ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. అందుకోసమనే ఇదిగో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రతి దినము కూడా నీ దేవుని ముందు పెట్టుకో. ప్రతి సమయంలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉండు. ప్రతి సందర్భంలోనూ కూడా నువ్వు ప్రభునే నువ్వు ప్రార్థన చేయి. పరిస్థితి ఎట్లా ఉన్నా సరే పరిస్థితులను చూడకు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభువుని చూడు, నువ్వు ప్రభువుని చూడు. నీ దేవుడు గొప్పవాడు. ఆయన పరిస్థితులను మార్చగలిగే దేవుడు, పరిస్థితుల నుంచి మనల్ని రక్షించగలిగే దేవుడు. అందుకోసమనే ఇదిగో శ్రమ నీ దగ్గరికి రాకమునిపే, చీకటి ఇంకా నిన్ను కమ్మకమునిపే, దేవుని వెలుగు ఇంకా నీ దగ్గర ఉన్నప్పుడే ఆ వెలుగులో నువ్వు దేవుణ్ణి ఆరాధించు సహోదరి సోదరుడా. ఆ వెలుగును చీకటి కాకమునిపే, నీ ఇల్లు ఇంకా చీకటి కాకమునిపే, నీ హృదయం ఇంకా పరిపూర్ణతగా చీకటిలో పోకమునిపే ఇంకా కొంచెం వెలుగు నీ దగ్గర ఉంది. ప్రభు దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. నీ దేవుడు గొప్పవాడు. ఆయన నిన్ను నన్ను కాపాడగలిగే దేవుడై ఉన్నాడు. చూద్దాం కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు మనం చూద్దాం. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఈ మాట వ్రాయబడుతున్నది. కీర్తన గ్రంథము 142వ కీర్తన మనం చూసినట్లయితే 142వ కీర్తనలో ఈ మాట వ్రాయబడుతున్నది. 142వ కీర్తన. దయచేసి మరి బైబిల్ ఉన్నవారు మీరు బైబిల్ తెరిచి వాక్యాన్ని కూడా మీరు చూడాలని ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. ఈ వాక్యం వింటున్నా మీరు బైబిల్ కూడా తెరవండి, బైబిల్ కూడా మీరు తీసుకోండి, దేవుని వాక్యాన్ని మీరు చదవండి, ధ్యానించండి. దేవునికి మహిమ కలుగునుగాక. 142వ కీర్తన మొదట వచనంలో ఈ మాట రాయబడుతుంది. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకొనుచున్నాను. నాకు కలిగిన బాధ ఇదిగో దావీదు మహారాజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, ఓ దేవా యెహోవా, ఇదిగో నా బాధ నీతో నేను చెప్పుకుంటున్నానయ్యా. నా బాధను తీర్చగలిగే దేవుడు, నా కష్టాన్ని తొలగించగలిగే దేవుడు, నాకు మేలు చేయగలిగే దేవుడు, నాకు శాంతి సమాధానాన్ని కూడా మీరు అనుగ్రహించగలిగే ప్రభు అయి ఉన్నావు. ఇదిగో నా బాధ నీతో చెప్పుకుంటున్నాను. ఓ సహోదరి సహోదరుడా, ఆయన ఒక రాజు, గొప్ప రాజు అయి ఉన్నాడు దావీదు. అయితే ఈ గొప్ప దావీదు, ఓ గొప్ప సామ్రాజ్యం ఉన్నది, ప్రజలు ఉన్నారు, ఓ సామంతులు, ఓ మంత్రులు అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు. చుట్టూ ఉన్న వారి దగ్గర ఆయన సమస్య చెప్పలేదు, చుట్టూ ఉన్న వారి దగ్గర ఆయన బాధ చెప్పలేదు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రభుతో చెప్పుకుంటున్నాడు. అయ్యో నా బాధను తొలగించగలిగే దేవుడు, నాకు నెమ్మదిని దయచేయగలిగే దేవుడు, నా పట్ల కృప చూపించగలిగే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎందుకోసమంటే దావీదు దేవుని కృపను పొందినవాడు. ఆయన పరిస్థితి అంతా ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేవాడు. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఆశీర్వదించి సింహాసనం మీద దేవుడు కూర్చొని పెట్టాడు. జాగ్రత్త, మన జీవిత యాత్రలో మన ముందుకు వెళుతున్న సమయంలో కొన్ని శ్రమలు మన దగ్గరికి వస్తాయి, కొన్ని కష్టాలు మన దగ్గరికి వస్తాయి. కష్టాన్ని చూసి ఎవరు కూడా భయపడవద్దు, కష్టాన్ని చూసి ఎవరు కూడా కృంగిపోవద్దు. నువ్వు ప్రభువుని చూడు, ఆ కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు. జాగ్రత్త. ఎందుకోసమంటే నీ శ్రమ నా శ్రమ కంటే నా దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్ర. నా దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఈనాడు భూమి మీద ఎవరైనా ఏ శ్రమ శోధన బాధ ఏది కలిగినప్పటికీ కూడా పర్వాలేదు, దేవుడు గొప్పవాడు, దాన్ని ఆయన తొలగించగలిగే దేవుడు. అందుకోసమే దావీదు మహారాజు దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు, బాధ బహు ఎనవిగా చెప్పుకుంటున్నాడు. తన బాధ అంతా కూడా ప్రభు దగ్గర ఆయన వినిపించుకుంటున్నాడు. ఇదిగో నా పరిస్థితి, ఇదిగో నా పరిస్థితి అని దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఆయన మొర విన్నాడు, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. జాగ్రత్త, నేను రాజును కదా, నువ్వు పర్వాలేదు కదా అని తలంతే అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు, ఆయన రాజుగా ఉండలేని పరిస్థితి అయిపోతుందని దావీదు మహారాజు తెలుసు. అందుకోసమనే బహు వినయముగా దేవుని దగ్గర చెప్తున్నాడు, బహు జాగ్రత్తగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని వెతుకుతున్నాడు. దేవుని సంగమా ప్రజలారా, ఇప్పుడు ప్రజలు ఎవరిని వెతుకుతున్నారు?
ఎవరిని కనుగోవాలని చూస్తున్నారు? జాగ్రత్త. ఈ లోకాన్ని మనం చూసినట్లయితే, లోకంలో మనం వెతికినట్లయితే తాత్కాలమైన ఆశీర్వాదం, తాత్కాలమైన సంతోషం పొందుతావేమో కానీ పరిపూర్ణమైన ఆనందం నీకు దొరకదు. పరిపూర్ణమైన ఆనందము నువ్వు పొందలేవు. పరిపూర్ణమైన సంతోషము యేసు క్రీస్తు ప్రభులో ఉన్నదని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. కాబట్టి అందుకని రాజు అయినప్పటికీ కూడా, గొప్ప యుద్ధ వీరుడు అయినప్పటికీ కూడా తన బలము, తన ధనము, తన శక్తిని పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. ఈ శ్రమ నుంచి నేను బయటికి రావాలి, ఈ శ్రమ నుంచి దూరం అవ్వాలని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన వినాడు, ఆయనకి సహాయం చేశాడు దేవుడు. చూసారా, ఆయన దగ్గర ఎంతో మంది ఉన్నారు. చూసారా, గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, సామంతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కానీ వారితో విషయం చెప్పలేదు. వారు దీనికి ఎవరు ఏది కూడా పరిష్కారం చేయలేరు. ఒక మహాదేవుడైన ప్రభు ఉన్నాడు. నేను రాజునైనప్పటికీ కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, నా పట్ల కృప చూపుతాడని దావీదు మహారాజు ఆ విషయాన్ని గ్రహించాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త, మహారాజు అనేది దావీదు ప్రార్థన. సామాన్యమైన మానవులు ఈ భూమి మీద ఉన్న మనము ఎంతవరకు దేవుని వెతుకుతున్నాం, ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు దేవుని దగ్గర అంగలారుస్తున్నామో ఒక్కసారి మనము గ్రహించాలి, ఒక్కసారి మనం గుర్తించాలి. అందుకనే అంటున్నాడు, ఇదిగో దుర్దినము, శ్రమ నీ దగ్గరకు రాకమునిపై, కష్టము నీ దగ్గరకు రాకమునిపై ఇంకా నీకు సమయం ఇస్తున్నాడు. జాగ్రత్త, రేపేమవుతుందో మనకు తెలియదు. ఈరోజే నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజే నువ్వు నేను దేవుని దగ్గర అంగలార్చాలి. దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు, ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. ఒకవేళ ఈ భూమిని మనం విడిచిపెడితే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్ర. కాబట్టి ఆ విషయాలను ప్రతి వారం కూడా గుర్తించుకుంది. అందుకోసమనే ఇదిగో బహు వినయముగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అందుకోసమనే ప్రసంగి అన్నాడు 12:2లో, నీ దేవుని నువ్వు స్మరించు, నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి అన్నది ఇదిగో దేవుని వాక్యం బోధిస్తుంది. దావీదు మహారాజు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సేవకుడు మిమ్మల్ని అందరినీ కోరేది, సంఘాన్ని కోరేది, ఈ ఆన్లైన్లో చూస్తున్న ప్రతి వారిని కూడా కోరేది, దేవుని దగ్గర మోకరించండి, దేవుని దగ్గర ప్రార్థించండి. బైబిల్ చెప్తుంది, వంగని ప్రతి మోకాలు కూడా దేవుని సన్నిధిలో వంగిపోవాలి. ఆయన దగ్గర మనం వంగినప్పుడైతే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ప్రభు మనలను దీవించగలిగే దేవుడని ప్రతి వారము కూడా మనము నమ్ముతూ ప్రభు దగ్గరే మనము ప్రార్థన, ప్రభు దగ్గరే మనం అందరము కూడా విజ్ఞాపన చేయాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతున్నది. 2వ దినవృత్తాంతములు 14